హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లూమింగ్ మోమ్ వీడియోస్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అల్యూమినియం టు స్టీల్. అల్యూమినియం టు స్టీల్ ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, అల్యూమినియం యూటెన్సిల్స్ నుంచి స్టీల్ యూటెన్సిల్స్కి షిఫ్ట్ అవుతున్నాం. అదే ఎందుకు అంటే ఈ మధ్య మాకు గ్రేట్ అవేర్నెస్ వచ్చింది. అల్యూమినియం కుకింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అది కాకుండా ఫ్యూచర్లో హై రిస్క్ ఉంటుందని. అదే స్టీల్ యూటెన్సిల్స్లో కుక్ చేయడం వల్ల చాలా సేఫ్ అని ప్రూవ్ అయింది. అందుకని అల్యూమినియం యూటెన్సిల్స్ నుంచి స్టీల్ యూటెన్సిల్స్కి షిఫ్ట్ అవుతున్నాం. కానీ మన బడ్జెట్ అంత ఉండదు కదండి అన్నీ ఒకేసారి షిఫ్ట్ చేయడానికి. సో అందుకనే కొన్నిగా షిఫ్ట్ చేస్తున్నాం బడ్జెట్ బట్టి. నిన్న కొన్ని పర్చేస్ చేసాము, అవేంటో ఈరోజు వ్లాగ్లో చూపిస్తా. కానీ అంతకన్నా ముందు నిన్నటివి కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను, అవేంటో చూసేయండి. ఎన్నో రోజుల నుంచి మా వారిని స్టీల్ సామాన్ల గురించి అడుగుతుంటే సడన్గా ఏమైందో తెలియదు కానీ ఆగ్రోమెక్కి వెళ్దామన్నారు. ఆగ్రోమెక్ సనత్ నగర్ డిమార్ట్ పక్క లేన్లో ఉంటుంది. అవి టోటల్ 5 యూనిట్స్లో ఉంటుంది. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ప్లాస్టిక్, సెకండ్ యూనిట్ వచ్చేసి స్టీల్ అండ్ బ్రాస్ ఐటమ్స్, థర్డ్ యూనిట్ వచ్చేసి అది క్లోజ్లో ఉంది, ఏంటో తెలియదు. ఫోర్త్ యూనిట్ వచ్చేసి క్రాకరీ యూనిట్. మేమైతే సెకండ్ యూనిట్కి వెళ్ళాము, అదే స్టీల్ అండ్ బ్రాస్ యూనిట్. స్టీల్ అండ్ బ్రాస్లో అన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు మీకు ఏ రేంజ్లో కావాలన్నా ఐటమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి లేవు అవి ఉన్నాయి అని కాకుండా అన్నీ ఉన్నాయి. ఆగ్రోమెక్లో షాపింగ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మనకి తెలియని ఎన్నో ఐటమ్స్ అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టోటల్ బిల్లింగ్ అయ్యేసరికి 3 to 4 hours ఆఫ్ టైం పట్టింది. ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చి ఎంత అలసిపోయినా సరే ఆడవాళ్ళకి స్టీల్ యూటెన్సిల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ అలసట కాళ్ళ నొప్పులు అంత తెలియలేదు. తర్వాత ఆగ్రోమెక్లో బిల్లింగ్ బేస్ చేసుకొని గిఫ్ట్స్ ఇస్తున్నారు. 5,000 అబోవ్ అయితే ఒక గిఫ్ట్, 10,000 అబోవ్ అయితే ఒక గిఫ్ట్. ఇప్పుడు ఒక వీడియో చూడండి. 5,000 క్రాస్ చేస్తే గిఫ్ట్ ఇస్తున్నారు. సో లైన్లో ఉన్నారు. అది కొట్టేస్తారు. 8,000 ప్లస్ 10,000 గిఫ్ట్ వస్తుందని అడుగుతున్నాను. శాలరీ పడుతుంది, శాలరీ అయిపోయింది. వీళ్ళే ఆగ్రోమెక్ వాళ్ళ గిఫ్ట్ బాధితులు. ఇప్పుడు యాక్చువల్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉందండి, ఎందుకంటే ఆడవాళ్ళకి యూటెన్సిల్స్ అంటే చాలా ఇష్టమవుతాయి కదా. ఫస్ట్ అయితే ఈ చిన్న డబ్బా, ఇది నెయ్యి పోసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందని నేను ఇది తీసుకున్నాను. నేనైతే ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేస్తాను. పిల్లలిద్దరికీ ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసి వాడతాము. సో దానికి ఇది కన్వీనియంట్గా ఉంటుందని ఇది తీసుకున్నాను. ఇది కేజీ బట్టి పడిందండి, పర్ కేజీ ఇంత అని ఉంటుందన్నమాట దీనికి. సో అమౌంట్ నాకు అంత ఐడియా లేదు, ఇది పర్ కేజీ పడింది. ఓకే, సెకండ్ వచ్చేసి ఇది అండి. ఇవి ఏంటి అంటే బ్రాస్ ప్లేట్స్ అన్నమాట. పిల్లలిద్దరికీ బ్రాస్ ప్లేట్స్లో ఫుడ్ పెట్టాలని 2 ప్లేట్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 600 అయింది. వెయిట్ కూడా ఉందండి, ప్యూర్ బ్రాస్. ఇది చాలా బాగున్నాయి. ఇది ఇలా లోతుగా ఉంటే కొంచెం పిల్లలకి ఫుడ్ పెట్టడానికి ఇబ్బంది ఉండదు అనేసి ఇలాంటివి తీసుకున్నాను నేను. ఇవి 2 తీసుకున్నా, ఇద్దరు పిల్లలకి 2. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సోను కంపెనీది కడాయి, చిన్న కడాయి విత్ లిడ్ ఉంది. సో ఇది తీసుకున్నాను. ఆగ్రోమెక్లో ఏంటి అంటే మీకు హై బ్రాండ్స్ నుంచి లో బ్రాండ్స్ వరకు అన్ని రేంజెస్లోని అవైలబుల్గా ఉన్నాయి స్టీల్ ఐటమ్స్. అంటే ఇది వచ్చేసి ఇప్పుడు 700 చేంజ్ పడింది. ఒక్క నిమిషం.
రూపీస్ పడింది ఇది నాకు. అదే మీరు సేమ్ ఇందులోనే ఈ టైప్లోనే తీసుకోవాలి అని అంటే పెద్ద బ్రాండ్స్లో తీసుకుంటే మీకు దగ్గర ఒక 1500 అలా పడుతుంది. చాలా బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఏ బ్రాండ్ ఏముందండి, మనకి కుక్ చేసేది కావాలి. నేనైతే బ్రాండ్ గురించి అంత పట్టించుకోను, కుక్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. బ్రాండ్ గురించి నేనైతే పట్టించుకోను. సో ఇది ఇలా వస్తుందన్నమాట. ఇది విత్ లిడ్, పిల్లలకి కుక్ చేయడానికి సరిపోతుంది అనేసి తీసుకున్నాను. బాగుంది కదా, 775 రూపీస్. ఇది ట్రైప్లై బేస్ వచ్చిందండి ఇది. ఓకే, ట్రైప్లై ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడైతే అంత స్ట్రాంగ్గా లేదు, ఇక్కడైతే బేస్లోనైతే చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ సైడ్స్లోని స్ట్రాంగ్ లేదు. నేను ఎలాగో సిమ్లోనే కుక్ చేస్తా కాబట్టి నాకు అదేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. సో నేనైతే తీసుకున్నా ఇది బడ్జెట్లో. కొంచెం హై రేంజ్లో కావాలన్నా కూడా ఉన్నాయి, కానీ ఇది 775కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది అండి. ఇది కూడా ట్రైప్లై బేస్ వచ్చింది, కొంచెం బరువుగానే ఉంది. ఇది వచ్చేసి దీనిపైన ప్రైస్ వచ్చేసి 1108 రూపీస్ అని ఉంది, కానీ నాకు ఇది కొంచెం తక్కువగానే వచ్చిందండి. ఇది ఇంత కాస్ట్ అయితే నాకు పడలేదు. ఇది సమ్వేర్ అరౌండ్ 800-700కి అయితే నాకు వచ్చింది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే దీన్ని అన్నం వార్చుకోవడానికి తీసుకున్నాను నేను. నా దగ్గర ఇప్పటి వరకు ఇలాంటిది లేదు, సో నేను ఇదే తీసుకున్నాను. ఇప్పటి వరకు అయితే స్టీల్ కుక్కర్ ఉంది, స్టీల్ కుక్కర్లోనే రైస్ పెట్టుకునేదాన్ని, కానీ వార్చిన రైస్ కొంచెం హెల్దీ అనేసి ఇది తీసుకున్నాను నేను. బాగుంది కదా, వెయిట్ ఉంది చాలా. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రైప్లై బేస్తోనే, ఇది ఓవరాల్ ట్రైప్లై బేస్ వచ్చింది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, హ్యాండిల్స్ లేవు, కానీ బాగుంది. కడాయి ఇది చాలా బాగుంది. ఇది హ్యాండిల్స్ లేకపోయినా సరే నాకు ఏమీ అంత ఇష్యూ అనిపించలే. హ్యాండిల్స్ ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ పడుతున్నాయి. కానీ ఇది వచ్చేసి 775 పడింది. చాలా బాగుంది. హ్యాండిల్స్ ఉన్నవైతే సమ్వేర్ అరౌండ్ 2000-3000 వరకు ఉన్నాయి, కానీ నాకు ఇది బాగా నచ్చింది. ఇది మీడియం అనమాట. ఇది చూసారు కదా, ఇది చిన్నది, ఇది కొంచెం మీడియంది, నెక్స్ట్ లార్జ్ది కూడా ఉంది. సో ఇది నాకు బాగా అనిపించింది, బరువుగా చాలా బాగుంది కదా. ఎలా ఉంది చెప్పండి. లోపల మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది, లోపల చూడండి ఎంత బాగుంది, మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది, బాగుంది కదా. సో దానిపైన లిడ్, ఇది నేను సెపరేట్ తీసుకున్నాను. లిడ్ ఉన్నవి కూడా ఉన్నాయి, కానీ నాకు సెపరేట్ తీసుకోవాలనిపించింది. ఎందుకంటే నాకు బడ్జెట్లోని తీసుకోవడం నాకు ఇష్టం. నాకు యూటెన్సిల్స్కి ఎక్కువ పెట్టడం నాకు అంత ఇష్టం లేదు. కుకింగ్ అన్నది కంఫర్ట్ కోసం ఉండాలి, కానీ ఏదో మనం చూపించుకోవడానికి ఉండకూడదు అని నా ఫీలింగ్. సో నేను ఇలానే ప్రిఫర్ చేస్తాను. నాకు బడ్జెట్ ప్రైస్ అంటే నాకు చాలా ఇష్టం. సో నాకు ఇది బడ్జెట్లోనే వచ్చేసింది. ఇవి రెండు కలిపి నాకు సమ్వేర్ అరౌండ్ 1000 రూపీస్కే వచ్చేసింది. లిడ్ విత్ లిడ్ బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా పెద్దది ఉందని, ఇది వచ్చేసి 30 సెంటీమీటర్స్ అనమాట. ట్రైప్లై బేస్. ఇది కూడా చాలా బరువు ఉంది. సేమ్ దీని ముందు చూసారు కదా, అదే క్వాలిటీ, అదే బ్రాండ్ కూడా. ఇది వచ్చేసి 1075 ఉంది దీనిపైన కాస్ట్. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 2685 ఉంది, కానీ మనకి ఇచ్చింది మాత్రం 1075కి ఇచ్చేసారు. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది ఏమైనా ఫిష్, దీంట్లో ఫిష్ పులుసు కానీ, లేకపోతే చికెన్ రోస్ట్ కానీ, చికెన్ ఫ్రై కానీ, చికెన్ కర్రీ కానీ ఏదైనా చేసుకోవచ్చు దీంట్లో. చాలా బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. సో హ్యాండిల్స్ లేవు దీనికి కూడా. సో సేమ్ దీనికి కూడా నేను ఇదే లిడ్ తీసుకున్నా, కాకపోతే కొంచెం పెద్దది తీసుకున్నా. ఎందుకంటే లిడ్ దీనికన్నా కొంచెం పెద్దగా ఉంది. ఎందుకంటే మనం ఎలాగో దీనికి హ్యాండిల్స్ లేవు కదా, సో తీయడానికి ఈజీగా ఉంటుందని
ఇలా అంటే వచ్చేసేటట్టు తీసుకున్నాను అనమాట. క్లాత్ పెట్టి ఇలా అంటే ఇలా వచ్చేసేటట్టు. ఓకే, కొంచెం పెద్దగా ఉంది, బాగుంది కదా. ఇది కూడా నాకు బాగా నచ్చాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి బ్రాస్ స్పూన్స్ తీసుకున్నాను నేను. బ్రాస్ స్పూన్స్ అంటే ప్లేట్స్ ఎలాగో తీసుకున్నాను కదా, ప్లేట్స్తోని మ్యాచింగ్ స్పూన్స్ తీసుకున్నా. స్పూన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది టోటల్ వచ్చేసి మనకి 380 రూపీస్ పడుతుంది. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 540 రూపీస్ ఉంది, కానీ 380 రూపీస్కి మనకు వచ్చింది. టోటల్ సెట్ ఆఫ్ 6 ఉన్నది. సెట్ ఆఫ్ 6 380 రూపీస్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా నాకు అనిపించింది, నేను తీసుకున్నాను. ఇది కూడా ప్యూర్ బ్రాస్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి రైస్ది ఉంది కదా, రైస్ దానిపైన మూత మార్చేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది అనేసి రైస్ దానిపైన మూత. మా నలుగురికి ఇది సరిపోతుంది. 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే మాకు చాలా ఎక్కువైపోతుంది, సరిపోతుంది ఇది. సో అలా తీసుకున్నాను. అంతేనండి. ఎలా ఉన్నాయి నా స్టీల్ పర్చేస్ ఎలా ఉంది? బాగుంది కదా. బాగుంటే లైక్ చేసి కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ బ్లూమింగ్ మామ్.